స్నేహితులారా, ఈరోజు మీకు ఒక హృదయాన్ని కదిలించే కథ చెప్పబోతున్నాను. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జరిగిన నిజమైన కథ. లేదు, అసలిది నిజమా కాదా అని అనిపిస్తుంది, కానీ ఇలాంటి కథలు మన చుట్టూ ఎక్కడో జరుగుతూనే ఉంటాయి కదా. దీపక్, జ్యోతి ఇద్దరూ కొత్తగా పెళ్లి చేసుకున్నారు. చిన్న ఇల్లు, పరిమిత ఆదాయం. కానీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ, నమ్మకం అదే వాళ్ల అసలైన సంపద. దీపక్ సాధారణమైన వ్యక్తి. ఎక్కువ చదువుకోలేదు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడడు. కానీ మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఇంట్లో శాంతి ఉంటే చాలు అని నమ్మేవాడు. జ్యోతి మాత్రం భిన్నం. ఆమె కళ్ళల్లో ఎప్పుడూ ఏదో సాధించాలనే ఆరాటం. రాత్రిపూట పుస్తకాల్లో మునిగిపోతుంది, నోట్స్ రాసుకుంటుంది, పాత ప్రశ్నలు సాధన చేస్తుంది, గంటల తరబడి ఏమీ మాట్లాడకుండా ఆలోచిస్తుంది. దీపక్ ఆమెను చూస్తూ ఉండేవాడు. ఏమీ అనేవాడు కాదు. స్వప్నాలకు మాటలతో కాదు, మౌనంతో బలం వస్తుందని నమ్మేవాడు. ఒక రాత్రి దీపక్ ఓవర్ టైం చేసి అలసిపోయి ఇంటికొచ్చాడు. జ్యోతి ఇంకా పుస్తకాల మధ్యలో ఉంది. అకస్మాత్తుగా తల ఎత్తి, "నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను" అంది. ఆ మాటలో ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి ఆలోచన లేదు, కేవలం ఒక స్పష్టమైన నిర్ణయం మాత్రమే. దీపక్ ఏమీ అడగలేదు. ఎలా సాధ్యమవుతుంది, ఖర్చు ఎంతవుతుంది అని కూడా అడగలేదు. కేవలం చిన్నగా నవ్వి తల ఊపాడు. ఇక తన జీవితం దిశ మారిపోయిందని అర్థమైంది. ఐఏఎస్ తయారీ మొదలైంది. ఖర్చులు పెరిగాయి. కోచింగ్ ఫీజు, పుస్తకాలు, ఫారాలు, ఇంటి ఖర్చు. ప్రతీ నెల లెక్కలు తప్పుతున్నాయి. దీపక్ ముందు ఉద్యోగం మార్చుకున్నాడు. తర్వాత ఓవర్ టైం, ఆ తర్వాత రాత్రి షిఫ్ట్ కూడా తీసుకున్నాడు. రాత్రి ఆలసతతో ఇంటికొచ్చినా ముఖంపై ఎప్పుడూ అలసట కనిపించనివ్వలేదు. ఒకవేళ తన బలహీనత కనిపిస్తే జ్యోతి కలలో భయం వస్తుందేమో అని భయం. ప్రతి ఉదయం టీ తయారు చేసి జ్యోతి చేతిలో పెట్టి, "చదువు, ఆలస్యం చెయ్యొద్దు" అని చెప్పేవాడు. తను కొన్నిసార్లు అల్పాహారం కూడా తినకుండా బయటకు వెళ్ళిపోయేవాడు. ఎందుకంటే జ్యోతి కల ముందు ఆకలి తర్వాత. పరిస్థితులు మరింత కష్టమయ్యాయి. దీపక్ చెప్పకుండా తండ్రి ఇచ్చిన చిన్న భూమిని అమ్మేశాడు. భూమి మళ్లీ వస్తుంది, కానీ కల ఒకసారి బద్దలైతే తనను తాను క్షమించలేను అని అనుకున్నాడు. సమాజం మాటలు మొదలయ్యాయి. పొరుగువాళ్లు ఎగతాళి చేసేవారు. భార్య ఐఏఎస్ అవుతుంది, భర్త ఇలా ఉంటాడా అని. దీపక్ అందరి మాటలు వింటూనే ఉండేవాడు. కానీ ఇంటికొచ్చి ఏమీ చెప్పకుండా పోయేవాడు. జ్యోతి మనసులో ఏ చిన్న సందేహం కూడా రాకూడదని అన్ని ఎగతాళ్లు తనలోనే దాచేసుకునేవాడు. అందరూ ఎదురుచూసిన ఆ రోజొచ్చింది. రిజల్ట్ వచ్చింది. జ్యోతి పేరు లిస్టులో ఉంది. ఆమె ఐఏఎస్ అయిపోయింది. ఆ రోజు ఇంట్లో ఎలాంటి జశ్ను జరగలేదు. ఢోల్ బజారాలు లేవు, మిఠాయి పంచలేదు. జ్యోతి ఏడ్చింది, బహుశా సంతోషంతో, బహుశా ఊరటతో. దీపక్ ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. చాలాసేపు ఏమీ మాట్లాడలేదు. ఆ క్షణంలో మాటలు చిన్నవిగా అనిపించాయి. ఐఏఎస్ అయిన తర్వాత అందరూ చాలా త్వరగా మారిపోయారు. ట్రైనింగ్, కొత్త పోస్టింగ్, ప్రభుత్వ ఫార్మాలిటీలు. జ్యోతి ఇక ముందులాగా లేదు. మాటలు మారాయి, నడక మారింది, చుట్టూ ఉన్న వాళ్లు మారారు. ఆమెకు ఇక తన స్థాయికి తగ్గ వాతావరణం కావాలనిపించసాగింది. కొద్ది రోజులకే జ్యోతి నిర్ణయం తీసుకుంది, ప్రభుత్వ ఇంటికి మారిపోతానని. దీపక్తో అంది, "ఇక నాకు నా స్థాయికి తగ్గ మహాల్లో ఉండాలి, నా గుర్తింపు, పదవి, గౌరవం ఉండే చోట ఉండాలి." దీపక్ ఏమీ అడ్డు చెప్పలేదు. కేవలం తల ఊపి ఆమె వెళుతూ చూస్తూ నిలబడ్డాడు. అదే పాత ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయాడు. గోడల్లో తడి, నిశ్శబ్దం ఇక మరింత లోతుగా అనిపించసాగాయి. దూరం ఇక కేవలం స్థలం మాత్రమే కాదు, ఆలోచనలది. జ్యోతి బిజీ అయిపోయింది. దీపక్ ఒంటరి. ఫోన్లో మాటలు తగ్గాయి, కలుసుకోవడాలు ఫార్మల్గా మారాయి. దీపక్ అర్థమైంది, ఏదో మారుతోందని. కానీ ఆ మార్పును ఆపాలని అనిపించలేదు. ఎవరికైనా ఎగరాలంటే బంధించడం సరికాదని అనుకున్నాడు. అలా మౌనంలో, బంధంలో బిరుసులు లోతుగా ఏర్పడసాగాయి. అయినా రోజూ తనను తాను ఒప్పించుకునేవాడు, ఈ దూరం తాత్కాలికమే, కాలం తోడైతే సరైపోతుంది అని. జ్యోతి ఇక ఇంటికి రావడం తగ్గింది. పోస్టింగ్, ట్రైనింగ్, మీటింగ్లు ఆమె జీవితాన్ని పూర్తిగా ఆక్రమించాయి. ఒకవేళ వచ్చినా సమయం తక్కువ, మాటలు ఫార్మల్. దీపక్ ప్రతీ కలయిక తర్వాత ఆమెతో ఉండి కూడా ఒంటరిగా ఉన్నానని ఫీల్ అయ్యేవాడు. ఆ ఇల్లు ఆమెకు చిన్నగా కనిపించసాగింది. ఒకప్పుడు కలాలు కన్న చోటు, ఇప్పుడు వెనక్కి లాగుతున్నట్టు అనిపించేది. తన కొత్త గుర్తింపును చిన్నగా చేస్తున్నట్టు ఫీల్ అయ్యేది. దీపక్ ఆ మార్పును మాటల్లో చెప్పలేకపోయేవాడు, కానీ కళ్లతో చదివేవాడు. జ్యోతి ఇక తక్కువ మాట్లాడుతోందని, తక్కువ నవ్వుతోందని, ఎక్కువ తొందరలో ఉంటోందని, ఏదైనా అడగాలనిపించినా ప్రతిసారీ మౌనంగా ఉండిపోయేవాడు. ఒక సాయంత్రం జ్యోతి ఇంటికొచ్చి తొందరగా సామాన్లు సర్దుకుంటోంది.
దీపక్ మొదటిసారి చాలా మెల్లిగా అందరూ బాగున్నారా అని అడిగాడు. జ్యోతి అతని వైపు చూసింది, కొంచెం ఆగింది. తర్వాత అందరూ బాగానే ఉన్నారు, జీవితం ముందుకు సాగుతోంది అంది. ఆ మాటల్లో ఆత్మీయత లేదు, కేవలం నిజం మాత్రమే. ఆమె వెళ్ళిపోయాక ఆ రాత్రి దీపక్ నిద్రపోలేదు. పైకప్పు వైపు చూస్తూ తను ఒక మలుపు దగ్గర నిలబడి ఉన్నానని, రోడ్లు విడిపోతున్నాయని అనిపించింది. ఇక ఏమి అడిగినా సమాధానాలు మారవని కూడా అర్థమైంది. కొన్నిసార్లు మౌనంగా ఉండడమే అతిపడి ఒప్పందమవుతుంది. ఒకరోజు జ్యోతి కలవమని పిలిచింది. స్వరంలో ఎలాంటి ఆందోళన లేదు, కేవలం ఫార్మల్ అభ్యర్థన మాత్రమే. దీపక్ అర్థమైంది, ఈ కలయిక సాధారణం కాదని. సమయానికి వెళ్ళాడు. జ్యోతి ఆఫీస్లోనే ఉంది. ముఖం ప్రశాంతంగా ఉంది. తనలో అందరూ నిర్ణయం తీసేసుకున్నట్టు ఉంది. దీపక్ ఆ క్షణంలోనే అర్థమైంది, ఈ మాటలు తిరిగి రావని. జ్యోతి ఏమాత్రం తిరుగులేకుండా చెప్పింది, నేనిక ఈ సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లడం అనుకోవడం లేదు. దీపక్, నువ్వు మంచి మనిషివి, కానీ జీవితం కేవలం మంచితనంతో నడవదు. నాకు నా స్థాయి, నా ఆలోచన, నా భవిష్యత్తు ప్రకారం జీవించాలి. ఇప్పుడు నీ ప్రపంచం, నా ప్రపంచం బిల్కుల్ వేరు. దీపక్ శాంతంగా విన్నాడు. ముఖంపై ఎలాంటి కోపం లేదు. ఇది అకస్మాత్తుగా నిర్ణయించుకున్న నిర్ణయం కాదని, చాలా కాలం క్రితమే తీసేసుకున్నదని అర్థమైంది. కేవలం ఇంతే చెప్పాడు, నీకు ఇదే సరైందనిపిస్తే నేను ఎప్పుడూ అడ్డురాను. తన త్యాగాల గురించి ఏమీ చెప్పలేదు. తన తప్పేమిటని కూడా అడగలేదు. కొన్ని ప్రశ్నలు సంబంధాలను మరింత బద్దలు చేస్తాయని తెలుసు. జ్యోతికి ఊరట కలిగింది, తాను సరైన వ్యక్తిని ఎంచుకున్నదని. అతను గొడవ లేకుండా వెనక్కి తగ్గాడని. ఆమెలో ఎలాంటి పశ్చాత్తాపం లేదు. తాను సరైన పని చేస్తున్నానని నమ్మకం. డివోర్స్ ప్రక్రియ త్వరగా పూర్తయింది. అందరూ చాలా ప్రశాంతంగా జరిగింది. గొడవ లేదు, ఆరోపణలు లేవు. ఇద్దరు తెలివైన వాళ్ళు ఒక అధ్యాయాన్ని మూసివేస్తున్నట్టు జరిగింది. దీపక్ ఆ కాగితాలపై ఆలస్యం లేకుండా సంతకాలు చేశాడు. ఆ క్షణంలో చేతులు వణకలేదు, కానీ గుండెలో ఏదో శాశ్వతంగా బద్దలైంది. తనను తాను ఆడించకుండా ఉండేవాడు. డివోర్స్ తర్వాత జ్యోతి కొత్త జీవితంలో కొత్త గుర్తింపుతో సంతోషంగా ఉంది. దీపక్ అదే పాత ఇంట్లో ఇక నిశ్శబ్దమే అతని అతిపెద్ద సహచరమయ్యింది. ఇక జీవితం సులభం కాదని తెలుసు, కానీ ఎవరి ఎగురుదలను ఆపలేదని అదే అతని అతిపెద్ద ఊరట. దీపక్ రోజూ లేచేవాడు, బట్టలు సరిచేసుకుని తనలో తాను జీవితం ఇంకా అంతం కాలేదు అని చెప్పుకునేవాడు. కానీ నిజం లోపల ఏదో బద్దలైంది. బయట అందరూ చెల్లాచెదురైపోసాగాయి. మనసు చెదిరిపోవడంతో పని సరిగ్గా చెయ్యలేకపోయాడు. ఉద్యోగం కూడా కొద్ది రోజుల్లో పోయింది. ఏమైనా కొంచెం పొదుపు ఉంటే అది కిరాయికి, కరెంటు బిల్లుకు, తినడానికి కరిగిపోసాగింది. ఇల్లు యజమాని ప్రవర్తన మారిపోయాడు. ముందు పేరు పెట్టి పిలిచేవాడు, ఇప్పుడు సునో అని మాత్రమే అంటాడు. ఒక సాయంత్రం స్పష్టంగా చెప్పేశాడు, వచ్చే నెల కట్టలేవు అంటే. దీపక్ ఏమీ గొడవ చేయలేదు, కేవలం తల ఊపాడు. ఆ మాట తాను ముందే తెలిసినట్టు. ఆ రాత్రి చాలాసేపు కూర్చుని ఆలోచించాడు. మరుసటి రోజు ఇల్లు ఖాళీ చేసేశాడు. ఇక ఇల్లు లేదు, చిరునామా లేదు. కొన్ని రోజులు ఇక్కడ అక్కడ ఆగాడు, కానీ ఎక్కడికి వెళ్ళినా తాను భారంగా మారుతున్నానని ఫీల్ అయ్యేది. భారంగా జీవించడం దీపక్ స్వభావం కాదు. దినసరి కూలి పని మొదలుపెట్టాడు. ఉదయం చౌక్ దగ్గర నిలబడతాడు. ఎవరైనా తీసుకెళ్తే బాగుంది, లేకపోతే రోజంతా అలాగే గడిచిపోతుంది. ఒకరోజు కాంట్రాక్టర్ ప్రత్యేకంగా పిలిచి, ఇక నేనుంచి ఈ పని కుదరదు భాయ్ అన్నాడు. ఎలాంటి కోపం లేదు, ఎలాంటి ఎగతాళి లేదు, కేవలం నిజం. ఆ రోజు దీపక్ రోడ్డు పక్కన చాలాసేపు కూర్చున్నాడు. ఎండ బాగా ఉంది, చెమట కారుతోంది. మనసులో ఒక్కటే ప్రశ్న, ఇక ఏం చెయ్యాలి? జవాబు లేదు. సాయంత్రం ఆకలి బాగా పెరిగిపోయింది. కడుపులో మంట. దగ్గరలో దుకాణం నుంచి నీళ్లు అడిగి తాగాడు. అక్కడే కూర్చుని ఉండగా కొందరు పెద్ద పెద్ద సంచులు ఎట్టుకొని రోడ్డు పక్కనే నడుస్తున్నారు. వాళ్లు కూడా బీనుకుంటున్నారు. ప్లాస్టిక్ తీస్తున్నారు, ఇనుము ముక్కలు. వాళ్లను ఎవరూ పట్టించుకోవడం లేదు. దీపక్ వాళ్లను జాగ్రత్తగా గమనించాడు. ముఖాలు మురికిగా, బట్టలు చిరిగిపోయి, కానీ అడుగులు ఆగడం లేదు. పని జరుగుతోంది, రోజు గడుస్తోంది. ఆ క్షణంలో దీపక్ మనసులో ఎలాంటి పెద్ద ఆలోచన రాలేదు. సమాజం గౌరవం, భవిష్యత్తు ఆందోళన ఏమీ లేదు. కేవలం ఒక్కటే, ఈరోజు తినడానికి. పక్కన పడి ఉన్న పాత సంచి తీసుకున్నాడు. చేతులు వణుకుతున్నాయి, కానీ వంగాడు. మొదటిసారి రోడ్డు మీద అందరి ముందు మొదటి కూడా తీస్తుంటే శ్వాస వేగంగా, గుండె గట్టిగా కొట్టుకుంటోంది. కానీ ఎవరూ ఏమీ అనలేదు, ఎవరూ ఆపలేదు. అక్కడ ఎవరికీ పర్వాలేదని అర్థమైంది. మొదటి రోజు బాగా కష్టంగా ఉంది.
వీపు నొప్పి, చేతులు మండుతున్నాయి. చాలాసార్లు ఇక చెయ్యలేను అనిపించింది. కాని సాయంత్రం సంచి అమ్మి చేతికి కొంచెం డబ్బు వచ్చినప్పుడు కళ్ళు నిండిపోయాయి. ఆ రాత్రి మొదటిసారి అప్పు లేకుండా తిన్నాడు. రొట్టె పొడిగా ఉంది, కూర సాధారణం, కాని కడుపు నిండింది. ఆ నిండిన కడుపు మరుసటి రోజు లేవడానికి బలమిచ్చింది. మరుసటి రోజు మళ్లీ బయలుదేరాడు. ఈసారి ముందుగానే. నగరం ఇంకా మెలకువ రాకముందే. క్రమంగా అర్థమవుతూ వచ్చింది ఏ ప్రాంతంలో ఏమి దొరుకుతుందో, ప్లాస్టిక్ ఎక్కువ ఉండే చోటు, ఇనుము కబాడా ఎక్కడ ఉంటుందో. రోజులు గడిచాయి. కూడా బీనడం రోజువారీ అలవాటైంది. ఇక సిగ్గులేదు, కేవలం అలసట, కష్టం. అలాంటి రోడ్లలో ఒక పెద్ద ప్రభుత్వ ఆఫీసు కూడా పడుతుంది. అక్కడ కూడా ఎక్కువగా దొరుకుతుంది. దీపక్ ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. ఒక ఉదయం అతను వంగి కూడా తీస్తుంటే ఒక తెల్లటి కారు వచ్చి ఆగింది. సెక్యూరిటీ దిగారు. ప్రజలు దారి ఖాళీ చేస్తున్నారు. దీపక్ తల వంచుకొని ఉన్నాడు. కాని ఏదో కారణంతో పైకి చూశాడు. అక్కడ ఐఏఎస్ అధికారిని జ్యోతి. తెల్లటి బట్టలు, నేరుగా నడక, ముఖంపై అదే చల్లటి ఆత్మవిశ్వాసం. జ్యోతి కళ్ళు కూడా అతనిపై పడ్డాయి. కేవలం ఒక్క క్షణం. ఆ క్షణంలో ఎలాంటి బాధ లేదు, ఎలాంటి షాక్ లేదు. కేవలం ఒక్క ఆలోచన, నేను సరైన నిర్ణయమే తీసుకున్నాను. ఆమె ఆగకుండా ముందుకు నడిచింది. దీపక్ మళ్లీ వంగాడు. ఇక లోపల ఏమీ బద్దలు కాలేదు. ఎందుకంటే ఇక ఆశలు పెట్టుకోవడం మానేశాడు. ఇలా రోజులు గడిచాయి. దీపక్ కూడా బీనుతూనే ఉంటాడు. జ్యోతి కొన్నిసార్లు దూరంగా కనిపిస్తుంది. ప్రతిసారీ ఆమె ముఖం మరింత కఠినంగా కనిపిస్తుంది. ఒక సాయంత్రం దీపక్ కూంచుని కూడా వడకడం చూస్తున్నాడు. అకస్మాత్తుగా గమనించాడు. అందరూ కూడా బీనేవాళ్లు వేరువేరుగా అమ్ముతున్నారు. సరైన ధర రావడం లేదు. చాలామంది మోసపోతున్నారు. మాట్లాడేవాళ్లు ఎవరూ లేరు. దీపక్కి ఈ పని కేవలం బలవంతంగా మాత్రమే కాక ఒక వ్యవస్థగా చూశాడు. ఆ రాత్రి నేలమీద పడుకొని చాలాసేపు ఆలోచించాడు. కడుపు నిండింది, కాని మనసు మేలుకొని ఉంది. ఒక స్పష్టమైన విషయం అర్థమైంది. అందరి కూడా ఒకచోట సేకరిస్తే, సరైన ధరకు అమ్మితే కష్టానికి తగిన ధర వస్తుంది. ఇది ఎలాంటి పెద్ద కళ కాదు, కేవలం అవసరం నుంచి పుట్టిన ఆలోచన. మొదటిసారి అనిపించింది జీవితం ఇక్కడి నుంచి మళ్లీ ఏదో అవుతుందేమో అని. కళ్ళు మూసుకున్నాడు. చాలా రోజుల తర్వాత నిద్ర పట్టింది. మరుసటి రోజు ముందుగానే లేచాడు. సంచి భుజంపై వేసుకున్నాడు. కాని ఈసారి అడుగుల్లో ఒక వేరే స్థిరత్వం. అతను కేవలం కూడా తీయడం లేదు, ప్రజలను గమనిస్తున్నాడు. ఎవరు ఎంత తెస్తున్నారు, ఎవరు ఎక్కడ అమ్ముతున్నారు, ఎవరు ఎక్కువ మోసపోతున్నారు. ఈ పనిలో కష్టం అందరిదీ ఒకలాగనే, కానీ ధర ఒకలాగా రావడం లేదు. ఎక్కువ మాట్లాడేవాళ్లకే ఎక్కువ వస్తుంది. మౌనంగా ఉండేవాళ్లు అదే కష్టం చేసి సగం డబ్బు తీసుకుంటారు. దీపక్కి ఈ అన్యాయం కొత్త కాదు. తన జీవితమంతా ఇదే చూస్తూ వచ్చాడు. 3 రోజులు ఎవరితోనూ ఏమీ మాట్లాడలేదు. కేవలం చూస్తూ, వింటూ ఉన్నాడు. 4వ రోజు మొదటిసారి ఒక వృద్ధ కూడా బీనేవాడితో, నేను నీ మొత్తం సరుకు ఒకేసారి తీసుకుంటే అమ్ముతావా అని అడిగాడు. వృద్ధుడు ఆశ్చర్యంగా చూశాడు. తర్వాత నవ్వేశాడు. ఈయన కూడా ఆకలితో ఉన్నాడని అనుకున్నాడు. మరుసటి రోజు దీపక్ నిజంగానే ఆ వృద్ధుడి మొత్తం సరుకు కొనేశాడు. కొంచెం తక్కువ, కానీ ఖాయంగా. వృద్ధుడికి మొదటిసారి ఖచ్చితమైన డబ్బు వచ్చింది. అతని కళ్లల్లో అవిశ్వాసం. దీపక్ మనసులో కొత్త బాధ్యత. క్రమంగా మాట వ్యాపించింది. ముందు 2 వచ్చారు, తర్వాత 4. దీపక్ ఎవరినీ బలవంతం చెయ్యలేదు. కావాలంటే అమ్మండి, లేకపోతే మీ ఇష్టం అనేవాడు. ప్రజలకు ఈ విధానం అర్థమైంది. ఇక సమస్య వేరు. ఇంత కూడా ఎక్కడ పెట్టాలి? నగరం బయట ఒక పాడైపోయిన చోటు చూశాడు. పాత గోదాము, సగం పైకప్పు కుంగిపోయింది. గోడలపై పొదలు. యజమానికి డబ్బు కావాలి తప్ప ఏమీ వద్దు. దీపక్ బేరసారాలు లేకుండా ఒప్పుకున్నాడు. మొదటిసారి తన సొంత చోటు. చిన్నది, దుర్వాసన, కానీ తనది. అక్కడ కూర్చొని కూడా వడకడం, లెక్కలు వేసుకోవడం, పెద్ద కబాడీ వాళ్లతో మాట్లాడడం మొదలుపెట్టాడు. మొదట్లో అదే ధర వచ్చింది, కానీ పరిమాణం పెరిగింది. పెద్ద కబాడీవాడు తనను తాను అడిగాడు, ఇంత సరుకు ఎక్కడిలా తెస్తున్నావు? దీపక్ నిజం చెప్పాడు. ధర కొంచెం పెంచాడు. అక్కడి నుంచి ఆట మారిపోయింది. ఇక దీపక్ కేవలం కూడా బీనేవాడు మాత్రమే కాదు, కలిపేవాడయ్యాను. ప్రజలు ఉదయాన్నే అతని గోదాము దగ్గరకు వచ్చేవారు. ఎవరో ప్లాస్టిక్, ఎవరో ఇనుము, ఎవరో పాత బాటిల్స్. దీపక్ అందర్నీ తూచి, లెక్కలు పెట్టి, మోసం లేకుండా సాయంత్రానికి డబ్బిచ్చేవాడు. నగరంలో మొదటిసారి కూడా బీనేవాళ్లకు నమ్మకం కలిగింది. ఆ నమ్మకమే పనిని పెంచింది. ఇక గోదాము చిన్నబడిపోయింది. దీపక్ మరో చోటు తీసుకున్నాడు. తరువాత మరొకటి.
ఇక అతను స్వయంగా కూడా బీనడం మానేశాడు. కానీ ఉదయం అందరికంటే ముందు అక్కడికి చేరుకునేవాడు. ఐఏఎస్ ఆఫీస్ బయట ఇక వంగి కనిపించేవాడు కాదు. దూరంగా నిలబడి కొందరి లెక్కలు చూసుకుని ఫోన్ ఎత్తుకుని మాట్లాడేవాడు. జ్యోతి కారు ఇప్పుడు కూడా కొన్నిసార్లు కనిపిస్తుంది. కానీ ఇక తల వంచుకోవడం లేదు. కేవలం చూస్తాడు, ఏమీ ఫీల్ కాకుండా. ఒకరోజు జ్యోతి గమనించింది, ఆఫీస్ బయట కూడా తగ్గింది, స్వచ్ఛత మెరుగైంది, ప్రజలు సమయానికి వస్తున్నారు, పోతున్నారు. ఆమె అడిగింది, ఇదంతా ఎలా? ఎవరో చెప్పారు. మేడం, ఇప్పుడిక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అందరూ అతనికే అమ్ముతారు. జ్యోతి ఎక్కువ శ్రద్ధ పెట్టలేదు. ఆమెకది కేవలం పరిపాలనా మెరుగుదల. కాని దీపక్కి అది మొదటి విజయం. ఏ పదవీ లేకుండా, ఏ కుర్చీ లేకుండా. పని పెరిగింది, నెలలు మారాయి, గోదాములు ఇప్పుడు పక్కాగా మారాయి. దీపక్ మొదటిసారి పాత స్కూటర్ కొన్నాడు, తరువాత చిన్న ట్రక్, తరువాత 2 ట్రక్కులు. అతని బట్టలు ఇప్పుడు కూడా సాధారణమే, కానీ కళ్లలో ఇక ఖాళీ లేదు. అతను ప్రజల జీవితాలు నడిపిస్తున్నాడు, తన జీవితం కూడా. కానీ అతనికి తెలుసు, గుర్తింపు రావడానికి సమయం పడుతుంది. అతనికి తొందర లేదు. అలా సమయం తన వేగంతో సాగుతూ కొన్ని సంవత్సరాల తర్వాత దీపక్ నగరంలో అతిపెద్ద కూడా వ్యాపారిగా మారిపోయాడు. అతని వ్యాపారం కోట్లల్లో నడుస్తోంది. నగరమంతా అతని పేరు చర్చలు. ఒక సాయంత్రం దీపక్ దగ్గరకు ఒక కాల్ వచ్చింది. నెంబర్ అపరిచితం, కానీ స్వరంలో ఫార్మాలిటీ. ఒక కాలేజ్ నుంచి బిజినెస్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్. వాళ్ళు చెప్పారు, మీరు నగరంలో కూడా కొనుగోలు, నిర్వహణ నెట్వర్క్ ఎలా నిర్మించారో అది ఇప్పుడు అకాడమిక్ స్థాయికి చేరింది. మీరు విద్యార్థులతో నేరుగా మాట్లాడాలని కోరుకుంటున్నాం. నేల నుంచి మొదలైన పని ఎలా వ్యవస్థ అవుతుందో చెప్పండి. దీపక్ ఏమీ మాట్లాడలేదు. కొంచెం ఆలోచించాడు. అతను ఎప్పుడూ కాలేజీ చూడలేదు, ఎప్పుడూ మంచం మీద నిలబడలేదు. కానీ ఈసారి భయం లేదు. ఇక దాచుకోవడానికి ఏమీ లేదు కాబట్టి ప్రోగ్రాంకి అంగీకరించాడు. కానీ ప్రోగ్రాం ఒక రోజు ముందు ఆర్గనైజర్ మళ్లీ ఫోన్ చేశాడు. సాధారణ సంభాషణలో, సర్, ఈ సెమినార్లో నగర ఐఏఎస్ అధికారిని జ్యోతి మేడం కూడా ముఖ్య అతిథిగా ఉంటారు. దీపక్ కొంచెం మౌనంగా ఉన్నాడు. ఏ ప్రశ్న అడగలేదు, ఏ రియాక్షన్ ఇవ్వలేదు. కేవలం ఫోన్ పెట్టేటప్పుడు తల ఊపాడు. ఈ సత్యం నుంచి పారిపోవాలని లేదు. ఆ రాత్రి ఎక్కువ ఆలోచించలేదు. తనతో తాను నిర్ణయించుకున్నాడు, ఇక జీవితంలో ఏమి వచ్చినా వంగకుండా ఒప్పుకుంటాను. మరుసటి రోజు ఆడిటోరియం నిండిపోయింది. మంచం అలంకరించబడింది. విద్యార్థులు ఉత్సాహంగా ఉన్నారు. దీపక్ మంచం వెనక నిలబడి ఉన్నాడు. శాంతంగా, స్థిరంగా. బట్టలు సాధారణమే, కానీ శరీర భాషలో సంకోచం లేదు. జ్యోతి ఆడిటోరియంలోకి వచ్చినప్పుడు దీపక్ కళ్ళు ఆమెపై పడ్డాయి. అదే ఆత్మవిశ్వాసం, అదే గౌరవం. ఫరక్ ఒక్కటే, ఇప్పుడు అతను వంగి ఉండడు. ప్రోగ్రాం మొదలైంది. జ్యోతి తన నిర్ణీత మాటలు చెప్పింది. క్రమశిక్షణ, కష్టం, వ్యవస్థ. చప్పట్లు మోగాయి. దీపక్ మౌనంగా వింటున్నాడు. లోపల కోపం లేదు, బాధ లేదు. కేవలం ఒక స్పష్టమైన అవగాహన. కాలం ఇద్దర్నీ వేరువేరు చోట్ల పెట్టింది. తరువాత యాంకర్ దీపక్ పేరు ప్రకటించాడు. నగరంలో అతిపెద్ద కూడా కొనుగోలు నెట్వర్క్ నిర్మించిన స్థానిక ఉద్యమి. దీపక్ మంచం మీదికి వచ్చాడు. ఎవర్నీ ఆకట్టుకోవాలని ప్రయత్నించలేదు. కేవలం నిజం చెప్పాడు. బలవంతంలో కూడా ఎలా తీశాను, ఆ బలవంతంలో వ్యవస్థలోపం ఎలా కనిపించింది. నా కళ ధనవంతుడు కావడం కాదు, కష్టపడేవాళ్లకు సరైన ధన రావాలని మాత్రమే. నేను గౌరవం కోసం ఈ పని మొదలుపెట్టలేదు, కడుపు కోసం మొదలుపెట్టాను. గౌరవం తనంతట అదే వచ్చింది. ఆడిటోరియంలో నిశ్శబ్దం అలుముకుంది. జ్యోతి అతన్ని చూస్తోంది. ఇక ఆమె అధికారిని కాదు, కేవలం తన గతాన్ని ముందు నిలబడి చూస్తున్న మనిషి. ప్రోగ్రాం ముగిసిన తర్వాత జనం కొంచెం తగ్గాక జ్యోతి తనను తాను దీపక్ దగ్గరకు వచ్చింది. ఆమె స్వరం నెమ్మదిగా ఉంది. ఆమె ఒప్పుకుంది. నేను ఆఫీస్ బయట వంగి కనిపించే నిన్ను చూసినప్పుడు నా నిర్ణయం సరైనదే అనిపించింది. ఈరోజు అర్థమయింది. నేను పరిస్థితులు చూశాను, మనిషిని చూడలేదు. దీపక్ శాంత స్వరంలో, తప్పు అర్థమయిందంటేనే చాలు. జ్యోతి ఆశతో అతని వైపు చూసింది. దీపక్ స్పష్టంగా చెప్పాడు, నిన్ను క్షమించాను, కానీ నా వాడిగా చేసుకోలేను. నేను బద్దలైనప్పుడు నన్ను ఎంచుకోలేదు. ఇప్పుడు నేను నిలబడ్డానని తిరిగి రావడం నాకు సరైనది కాదు. అతను గొడవ లేకుండా వెళ్ళిపోయాడు, ఆరోపణలు లేకుండా. జ్యోతి అక్కడే నిలబడిపోయింది. ఆమె దగ్గర పదవి ఉంది, గౌరవం ఉంది, గుర్తింపు ఉంది. కానీ లోపల ఒక ఖాళీ. ఏ ఫైలు, ఏ కుర్చీ,
ఏ విజయం నింపలేనిది. దోస్తులారా, ఈ కథలోని అతిపెద్ద పాఠమేంటంటే జీవితంలో తప్పు వ్యక్తి శిక్ష అనుభవించడం, సరైన వ్యక్తి బహుమతి పొందడం అరుదుగా జరుగుతుంది. చాలాసార్లు సరైన వ్యక్తి మౌనంగా భరిస్తూ పోతాడు. తప్పు నిర్ణయాలు తీసుకున్నవాడు ముందుకు సాగిపోతాడు. ఇప్పుడు ప్రశ్న మీకు: దీపక్ తీసుకున్న నిర్ణయం సరైనదా, తప్పా? క్షమాపణ తర్వాత జ్యోతిని మళ్ళీ అంగీకరించాలా, లేక ఆత్మగౌరవం కోసం సంబంధం అక్కడితో ఆపేయడమే సరైనదా? స్వచ్ఛమైన మనస్సుతో మీ అభిప్రాయం కమెంట్లో రాయండి. మీరు దీపక్ స్థానంలో ఉంటే ఏం చేసేవారని కూడా చెప్పండి. ఈ కథ మీ గుండెను తాకిందా? వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త కథతో కలుద్దాం. జై హింద్, జై భారత్.